రైతు సోదరులకు నమస్తలతో పాడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయమే పరమావధిగా సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించే దిశగా ముందడుగు వేస్తున్న కృష్ణా జిల్లా రైతుపై ప్రత్యేక కథనం. రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తుల సాధనకు నడుం బిగించాడు కృష్ణా జిల్లాకు చెందిన ఓ పారిశ్రామికవేత్త. రైతుకు ఏదో చేయాలి అన్న తపన, వ్యవసాయాన్ని గిట్టుబాటు దిశగా నడిపించాలి అన్న ఆవేశం ఆయన్ను వ్యవసాయం వైపు నడిపించింది. తన వ్యవసాయ క్షేత్రాన్ని పాఠశాలగా మలిచి సేంద్రియ విద్యను నలుగురికి పంచేందుకు కృషి చేస్తున్న ఈ విజయవాడ రైతుపై ప్రత్యేక కథనంతో మీ ముందుకు వచ్చింది ఈనాటి పాడి పంటలు. సహజ వనరుల సాంగత్యంలో వ్యవసాయంలో ఎంత కష్టపడినా లాభాలు రావటం లేదు. ఉత్పత్తి పెరిగినా దానికి తగ్గట్లుగా ఖర్చులు పెరిగిపోయాయి. కూలీల కొరత పెద్ద సమస్యగా మారింది. ఇది సగటు రైతు ఆవేదన. గతంలో లాగా వ్యవసాయ ఉత్పత్తుల్లో నాణ్యత ఉండటం లేదు. రుచిమాట దేవుడెరుగు. తినే తిండిలో రసాయన అవశేషాలు లేకుండా ఉంటే చాలు, అదే 10,000. ఇది సగటు వినియోగదారుడి ఆవేదన. దీనంతటికీ కారణం గాడి తప్పిన వ్యవసాయం. రైతు సేంద్రియ ఎరువుల వాడకాన్ని విస్మరించి రసాయన ఎరువులపై ఆధారపడటం ఎక్కువవడంతో ఉత్పాదక ఖర్చు నిరంతరం పెరుగుతూనే ఉంది. దీంతో ఇటు రైతుకు అటు వినియోగదారుడికి ఖర్చు పరంగా ఆరోగ్యపరంగా సంక్లిష్టంగా మారింది. ఈ విపరిణామాల నుంచి సేద్యాన్ని గాడిలో పెట్టేందుకు తన వంతు కృషిగా వ్యవసాయంలోకి అడుగుపెట్టారు పారిశ్రామికవేత్త చుక్కపల్లి రామకృష్ణ ప్రసాద్. ప్రకృతి వ్యవసాయమే పరమావధిగా పురాతన సాగు పద్ధతులకు బూజు దులిపి సేంద్రియ వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈయన ముందడుగు వేస్తున్నారు. విజయవాడ వాస్తవ్యుడైన చుక్కపల్లి నిత్యం బిజినెస్ పనులతో బిజీగా గడుపుతారు. స్వతహాగా వ్యవసాయ కుటుంబం కావడం, వ్యవసాయంపై ఉన్న అవగాహన వల్ల ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఒక్క సేంద్రియ వ్యవసాయ విధానాలే పరిష్కారంగా భావించారు. ముందుగా ఈ సాగు పద్ధతులను తన 30 ఎకరాల మామిడి, 12 ఎకరాల వరి, 8 ఎకరాల పత్తి, కూరగాయ పంటల్లో పరిశీలించి చూశారు. ఫలితాలు సంతృప్తికరంగా ఉండటంతో ప్రకృతి వ్యవసాయం విస్తరణకు శ్రీకారం చుట్టారు. రైతులను భాగస్వాములను చేస్తూ కృష్ణా జిల్లాలో నేచురల్ ఆర్గానిక్ ఫార్మర్స్ అసోసియేషన్ నోఫాను ప్రారంభించారు. మనం తినే భోజనం అంతా అక్కడ పెస్టిసైడ్తో, కెమికల్ ఫర్టిలైజర్స్తో ఉందన్నప్పుడు మనం తినకుండా ఉండాలి అంటే ఏం చేయాలనే దానికి చూస్తే రైతు దగ్గర నుంచి ఆపగలిగితేనే కదా మనం ఏదన్నా దానికి మనం తినటానికి సరైన భోజనం వచ్చేది. సో ఆ విధంగా అంటే రైతుని మనం ఎడ్యుకేట్ చేసి రైతు దగ్గరనే మనం ఆ కెమికల్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్ వేయకుండా ఉంటే బాగుంటుంది అనేది ఆలోచన అప్పుడు స్టార్ట్ అయింది. దాంతో న్యాచురల్ ఆర్గానిక్ ఫార్మర్స్ అసోసియేషన్ పెడతాం జరిగింది. అందరినీ కూడగట్టడం జరిగింది. ఫర్టిలైజర్స్ వేయొద్దు అంటున్నాం, అలాగే పెస్టిసైడ్లు వాడొద్దు అంటున్నాం. మరి అలాంటప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఇవ్వాలి కదా. అది పాలేకర్ గారి విధానంలోంచి మనం తెలుసుకున్న ఈ జీవామృతం కానివ్వండి, ఘనజీవామృతం కానివ్వండి, అట్లాగే పురుగు మందులు వాడకుండా కషాయాలు ఏమేమి వాడచ్చో అనేది కూడా మనం దానికి ఆల్టర్నేటివ్గా తయారు చేయడం, చేసింది ఏ విధంగా వాడాలి అనేది పుస్తక రూపంలో, వీడియో రూపంలో చేసి మనం అందరికి మెంబర్స్కి ఇస్తూ ఉన్నాం. న్యాచురల్గా పండించేవి అంటే పెంటపోగుతోటి కానివ్వండి, వేపపిండి వేసేవి కానివ్వండి, పురుగులు ఆశించవు అసలు. ఎందుకంటే వాటిలో స్ట్రెంగ్త్ ఆటోమేటిక్గా పెరుగుతుంది కాబట్టి. సో ఈ అన్నిటినీ మనం పోగొట్టుకొని అన్ని ఖర్చులు పెంచుకున్నాయి. వాళ్ళ ట్రాక్టర్ అంటే మళ్ళీ ట్రాక్టర్ ఖర్చు, డీజిల్ ఖర్చు, డ్రైవర్ ఖర్చు, ఇక రైతుకి ఏది ఖర్చు తగ్గకుండా అన్నీ పెరిగిపోయినాయి. అమ్మేది మట్టుకేమో గవర్నమెంట్ నియంత్రణలో ఉంది.
కొనుక్కునే అన్నినేమో ప్రైవేట్ ఇండస్ట్రీ నియంత్రణలో ఉన్నాయి. సో ఎవరు ఏ ఖర్చుని దాన్ని ఎవడు నియంత్రించకుండా రైతుకి ఇస్తుంటే ఒక పక్కన ఖర్చు పెరిగిపోయి ఇది మట్టుకు పెరగనీయకుండా గవర్నమెంట్ ఆపుకుంటూనే ఉంది. అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్పి గవర్నమెంట్ ఇక్కడే ఆపుతుంది, ఎందుకంటే ప్రజలకి అందుబాటులో ఉండాలని. మరి ఈ ఖర్చులను ఎవరిని ఆపుతారు? సో అందుకని మనం చెప్పేది ఏంటంటే ఈ ఖర్చును నువ్వు ఇట్లా తగ్గించుకో అని చెప్తే అప్పుడు మళ్ళీ నువ్వు లాభంలోకి వస్తావు అనేది మా ప్రయత్నం. వాళ్ళు ఏమైపోయిందంటే ఎక్కువ ఖర్చు పెట్టే దానిలో బాగా వస్తుందని దాని తర్వాత అసలు ఖర్చే లేకుండా వస్తుందనేసరికి నమ్మలేని పరిస్థితి అవుతాం. సో దీన్ని మార్చుకునేటట్లుగా ఉండేటట్టు చేయాలంటే ఈ రీసెర్చ్లో చేసి పర్ఫెక్ట్గా చేస్తుంది, ఇది చెయ్యొచ్చు అని చెప్పి ఆ రీసెర్చ్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ ద్వారా అన్ని చోట్లకి వెళ్ళాలి. మేము కూడా అంటే ఇండివిజువల్గా నేను మా అసోసియేషన్ పెట్టిన ఒక్కడిని నేను చేయలేను కాబట్టి ఇలాంటిది గవర్నమెంట్ సపోర్ట్ అడగడం జరిగింది. సో ఈ విధంగా ఒక విలేజ్ ఒక 100 ఎకరాల్లో 200 ఎకరాల్లో సపోర్ట్ చేయడానికి ఒక ఎన్ఆర్ఐ గ్రూప్ని అడగటం జరిగింది డెట్రాయిట్లో. వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఒక విలేజ్ 2 విలేజ్లో చూపిస్తే కానీ అది అసలు అందరికీ ఒక పబ్లిసిటీ పరంగా కానివ్వండి, ఇది రుజువు చేసి చూపిస్తే కానీ జనాలకు అందరూ నమ్మరు. కాబట్టి మన ఆలోచనని ఇట్లాగా ఈ విధంగా ఇంప్లిమెంట్ చేసి చూద్దాం అనేది మా ఉద్దేశం. గన్నవరం మండలం సూరంపల్లి గ్రామంలో ఉన్న ఈ 6 ఎకరాల ఫామ్లో సేంద్రియ సాగు పద్ధతులను తీర్చిదిద్దుతూ రైతులకు చూపించేందుకు డెమో ప్లాట్గా మార్చారు. 4 ఎకరాల్లో ఉన్న మామిడి తోటలో అంతర పంటగా వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరల్ని సాగు చేస్తున్నారు. సేంద్రియ విధానాల ద్వారా రసాయన అవశేషాలు లేని నాణ్యమైన కూరగాయలు, మామిడి పండ్లను ఎలా పండించవచ్చో చేసి చూపిస్తున్నారు. ఆవులు, గేదెల డైరీతో పాటు ప్రత్యేకంగా నిర్మించిన షెడ్లలో వర్మీ కంపోస్ట్ తయారు చేసి దీన్ని పంటలకు వాడుతున్నారు. ఆవుల్లో గిర్, ఒంగోలు జాతి వంటి దేశీ జాతి నాటు ఆవుల పెంపకానికి ప్రాధాన్యం ఇచ్చారు. సేద్యంలో జీవ వైవిధ్య పద్ధతుల్ని అనుసరిస్తూ సమగ్ర సస్యరక్షణ పద్ధతులకు ప్రాధాన్యం కల్పించారు. సో వరి ఎట్లాగో ఎప్పటి నుంచో మేము దాన్ని ఆర్గానిక్ న్యాచురల్గానే పండిస్తున్నాము. ఇకపోతే మిగిలిన ఈ మామిడి తోటలో ఉండి మిగిలిన ఖాళీ స్థలంలో కూరగాయలు, అన్ని రకాల కూరగాయలు తీసుకురావడం జరిగింది. అంటే ఆకుకూరలు అన్నీ వేస్తున్నాము. అట్లాగే వంగ, తర్వాత మిరపకాయ, తర్వాత క్యాలీఫ్లవరు, తర్వాత బెండకాయ, రకరకాల కూరలన్నీ కూడా మనం అక్కడ ఒక్కొక్క ప్లాట్గా తీసుకొని న్యాచురల్గా అన్నీ పండించవచ్చు అనేది మనం చూపించకపోతే వాళ్ళు చూపించింది ఎవరు నమ్మరు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేయడం జరిగింది. సో దీనిలో బాగా ముఖ్యంగా గమనించిందంటే చాలామంది మిరపకాయ ఒకటి, వంకాయ ఒకటి మనకి బాగా పురుగులు వస్తుంటాయని అంటారు. సో అవి మనం ఏ విధంగా తట్టుకోవచ్చు అనేది మనం చూపించడం జరిగింది. మిరపకాయల మట్టుకు అందరూ ఆశ్చర్యపోవడం కూడా జరిగింది. బ్రహ్మాండంగా పండింది అండి, మేము మందులు వాడితే కూడా రాని టైప్లో ఉన్నాయి అనేది కూడా చెప్పడం జరిగింది. ఈ ఇన్పుట్స్ ఏదైతే మనం చెప్తున్నామో కెమికల్ కాకుండా న్యాచురల్గా వెళ్ళాలనుకున్నప్పుడు వీటిలో ముఖ్యమైన జీవామృతం, ఘనజీవామృతం ఏంటంటే ముందర భూసారాన్ని పెంచుకోవడానికి మనం ఉపయోగించుకున్నాయి. ఈ ఆవు పేడలో బోల్డ్ అండి సూక్ష్మజీవులు ఉన్నాయి. ఆవు పేడ, ఆవు మూత్రం ఇవన్నీ తీసుకెళ్ళటం మూలంగా ఇవన్నీ కూడా మళ్ళీ సూక్ష్మజీవుల వల్ల పెరిగి భూమికి ఉన్న ఎన్ని బలాన్ని తీసుకెళ్ళి ఏరుకి ఇవ్వటం, అట్లాగే గాలిలో ఉన్న నైట్రోజన్ని తీసుకొచ్చి మళ్ళీ రూట్కి అందించడం, ఇట్లాంటివి చేస్తాయి. అవన్నీ అవి పెంచే ప్రక్రియ ఈ చేయడం జరుగుతుంది. కానీ దీనివల్ల గొప్పతనం అంటే అదొక దానిలో ఉన్న గొప్పతనం అదే. పురుగులు కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు పురుగు మందులు వాడుకోకుండా ఉండటానికి ఇలాగ నేమాస్త్రము, బ్రహ్మాస్త్రము, అలాగే రకరకాల దశపర్ణి కషాయం, 2-3 రకాల వెరైటీలు తోటి చేసిన ఆకులతోటి వావిలా కషాయం, ఇట్లాంటివి అన్నీ కూడా రేపొద్దున్న ఏదైనా ప్రాబ్లం వచ్చినట్టు ఒక్కోదానికి ఒక్కో టైంలో ఒకటి కొట్టాలి. ఒక టైప్ ఆఫ్ పురుగులకి ఒకటి, ఇంకొక రకమైన పురుగులకి ఇంకొకటి అనే దాన్ని చెప్పడం జరిగింది. అట్లాగే ఎప్పుడైనా పురుగులు వస్తున్నాయని చూసినప్పుడు దానికి ట్రాప్స్ పెట్టాము. అట్లాగే అతుక్కునే దాని ప్రకారంగా పక్షులు షావరాలు పెట్టాము. సో అలాంటివి కూడా పక్షులు వచ్చేసి ఆ పురుగుల్ని, ఏదైనా చెడు పురుగులు ఉంటే అవి తింటా ఉన్నాయి. సో అన్నీ బయోడైవర్సిటీ లాగా సమతుల్యం కల్పించడం మూలంగా అన్నీ ఒకదానికొకటి వాటిని అవి మేనేజ్ చేసుకుంటూ పోతున్నాయి దేవుడిచ్చిన దాని ప్రకారంగా. వేపపిండి అనేది జనరల్గా భూమిలో వేయాలనేది చెప్తారు, దాన్ని కూడా ఫాలో అయ్యాం. ఎందుకంటే తెగులు అవి రాకుండా ఉండటానికి వేప బాగా సహాయం చేస్తుంది. కాబట్టి ఒక కాయగూరలు ఏది తీసినా కూడా చక్కగా ఆరోగ్యంగా ఉంటున్నాయి, చెట్లు కానివ్వండి లేకపోతే దాని నుంచి వచ్చిన పంట కానివ్వండి.
వ్యవసాయం చేయాలనే ఆసక్తి, ఉత్సాహం చాలా మంది రైతుల్లో ఉన్న జీవామృతం, పంచగవ్య, చీడపీడల నివారణకు సంబంధించిన అస్త్రాలు ఎలా తయారు చేయాలి అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతోంది. అయితే చుక్కపల్లి రామకృష్ణ ప్రసాద్ నోఫా తరపున వీటి తయారీని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. సేంద్రియ సాగు పద్ధతుల పట్ల రైతులకు ఎదురవుతున్న సందేహాలకు ఇక్కడ సరైన సమాధానం దొరుకుతోంది. రండి చూద్దాం. నేచురల్ ఆర్గానిక్ ఫార్మర్స్ అసోసియేషన్ నోఫాలో సేంద్రియ సాగు పద్ధతుల విస్తరణకు కృషి చేస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా ఉన్న ఈ సహజ సాగు విధానాలు శ్రేష్టమైనవి, సులభమైనవి. కానీ ఆచరణలో ఈ సాగు విధానాల పట్ల ఇప్పటికీ రైతుల్లో అనేక ప్రశ్నలు. దీనికోసం రైతుల్లో అవగాహన పెంచేందుకు నెలలో ప్రతి 3వ శనివారం కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని సూరంపల్లి, ఆగిరిపల్లి మండలంలోని అడవినెక్కలం గ్రామాల్లోని తన ఫామ్లో రైతులకు శిక్షణిస్తున్నారు. ఈ కార్యక్రమాలను ఫామ్ మేనేజర్ రాజులపాటి వెంకటేశ్వరరావు చూసుకుంటారు. ప్రకృతిలో మనకు లభించే వనరులతో సహజ సిద్ధంగా భూసారాన్ని పెంచుతూ పంటల్లో చీడపీడలను సమర్థవంతంగా అరికట్టే అనేక చిట్కాలు ఈ సేంద్రియ సాగు పద్ధతుల్లో ఉన్నాయి. వీటిలో ఘనజీవామృతం, జీవామృతంతో భూసారాన్ని పెంచవచ్చు. రసాయన ఎరువులకు బదులు వీటిని వాడటం వల్ల భూమిలో సూక్ష్మజీవుల చర్య పెరిగి మొక్కలకు సహజ సిద్ధంగా పోషకాలు అందుతాయంటూ వివరిస్తున్నారు వెంకటేశ్వరరావు. ఘనజీవామృతం అన్నది మనకు భూమిలో వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఘనజీవామృతం తయారు చేసుకునే విధానం యాక్చువల్గా ఆవు పేడే ఉండాలి. మనకి ఆవు పేడను తీసుకుని దాన్ని ఒక రోజంతా నిలవబెట్టి దాన్ని పారతోటి నలకొట్టి జీవామృతం పోసి దానిపైన పట్టా వేసి ఉంచితే 24 గంటలకు ఘనజీవామృతం తయారవుతుంది. తయారైన తర్వాత దాన్ని ఎండబెట్టుకుని మరలా అది మనం పొడి వల్లే చేసుకుంటే ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఎకరానికి 100 కేజీల వరకు ఉపయోగించాలి. ఫస్ట్ దుక్కు దున్నినప్పుడు వేసుకోవాలి. ప్లస్ రెండోది దుక్కు దున్నిన తర్వాత మొక్కలకు కూడా మనం రసాయనిక ఎరువులు వేయం కాబట్టి దాని మోడల్గా దీన్ని ఉపయోగించుకుంటే మనకి చాలా బాగా బలంగా ఉండి పటిష్టంగా ఉంటున్నాయి మొక్కలు. చాలా బాగుంటుందని చెప్పేసి ఈ విధానంలో ఘనజీవామృతం తయారీకి ద్రవజీవామృతాన్ని కలుపుతున్నారు. మరి పైరు వివిధ దశల్లో వాడే ద్రవజీవామృతం తయారీని కూడా రైతులు సులభంగా చేపట్టవచ్చు. దీనికోసం 5 నుంచి 10 లీటర్ల నాటు ఆవు మూత్రం, 10 కిలోల ఆవు పేడ, 1 కిలో నల్ల బెల్లం, 1 కిలో పప్పు ధాన్యాల పిండి, పిడికెడు గట్టుమట్టిని 200 లీటర్ల నీటికి కలపాలి. దీన్ని ఒక కర్రతో రోజు ఉదయం, సాయంత్రం 2 సార్లుగా గడియారం ముళ్ళు తిరిగే దిశలో 2 రోజుల పాటు తిప్పాలి. 48 గంటల తర్వాత దాన్ని వాడుకోవచ్చు. వాడుకునేటప్పుడు భూమిలో తేమ ఉండాలి. యాక్చువల్గా ఎకరానికి 200 లీటర్లు వాడవచ్చు. దాన్ని వరికి కానీ లేకపోతే కూరగాయ మొక్కలకు కానీ మామిడి తోటలకు కానీ దేనికైనా తేమ ఉన్నప్పుడు వాడుకోవచ్చు. బాగానే ఉపయోగపడుతుంది. అది స్ప్రేయింగ్ అయితే 100 లీటర్లకి 5 లీటర్లు వాటర్ కలిపి స్ప్రే చేసుకోవాలి. వరికి అయితే ఊడ్చిన 10 రోజులకి 200 లీటర్లు మనం ఆ భూమిలో కలపాలి. వాటర్లో కలిపి పోయటమే. ప్లస్ తర్వాత స్ప్రేయింగ్ 15 రోజులకు ఒకసారి 100 లీటర్ల వాటర్లో 5 లీటర్ల జీవామృతం కలిపి 15 రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవాలి. అదే కూరగాయలు అయితే కనుక తేమ ఉన్నప్పుడు కంపల్సరీ అది ఉపయోగపడుతుంది. ప్రతి చెట్టుకి కూరగాయలు ఉన్నాయి, ఏ మొక్కలకైనా ప్రతి 15 రోజులకి భూమిలో పోయాలి. మొక్కలకు పోషకాలను అందించి వాటిలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే మరో సేంద్రియ ఉత్పత్తి పంచగవ్య. దీన్ని పంటపై 15 నుంచి 20 రోజుల వ్యవధిలో 3 సార్లు పిచికారీ చేయడం వల్ల అధిక దిగుబడి వస్తున్నట్లు రైతుల అనుభవాలు నిరూపిస్తున్నాయి. మరి పంచగవ్య తయారీకి ఏం కావాలో చూద్దాం. మనం పంచగవ్యం తయారు చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఒక బాణ ఒకటి కావాలి. ఆ బాణలో 1 కేజీ నెయ్యి, 7 కేజీలు ఆవు పేడ కలిపి 4 రోజులు ఆగి తర్వాత 10 లీటర్ల ఆవు మూత్రం, 10 లీటర్ల నీళ్లు కలపాలి. తర్వాత 19వ రోజు ఆవు పాలు 3 లీటర్లు, ఆవు పెరుగు 2 లీటర్లు, కొబ్బరి నీరు 3 లీటర్లు, తాటికల్లు 3 లీటర్లు, మగ్గిన అరటిపండ్లు 12, నల్ల బెల్లం 3 కిలోల చొప్పున కలపాలి. తిప్పిన తర్వాత అది 19 నుంచి 49 రోజులు కూడా
రోజు పొద్దుట సాయంత్రం ఒక చెక్క కర్రతోటి తిప్పాలి. 1 నుంచి డేట్ వేసుకోవాలి. 49వ రోజులకి రెడీ అవుతుంది. 49వ రోజు మనం దాన్ని వాడవచ్చు. మనం యాక్చువల్గా పంచగవ్యం అన్నది అందరికీ ఉపయోగపడేటట్టుగా ఉంటుంది. అది మోతాదు కూడా జీవామృతంలో కలపచ్చు. ప్లస్ 100 లీటర్ల వాటర్కి 3 లీటర్లు కలిపి మనం దాన్ని వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. చెట్లకి స్ప్రేయింగ్కి బాగా ఉపయోగపడుద్ది పంచగవ్యం. విత్తనం బాగా మొలకెత్తేందుకు, విత్తనం ద్వారా వ్యాపించే చీడపీడల నివారణకు బీజామృతం ఉపయోగపడుతుంది. బీజామృతం తయారు చేయడానికి, విత్తన శుద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుద్ది. బీజామృతం నీరు 20 లీటర్లు, ఆవు మూత్రం 5 లీటర్లు, ఆవు పేడం 5 కిలోలు, సున్నం పొడి 50 గ్రాములు అవన్నీ కలిపి మనం బీజామృతం కింద కలిపి ఒక బాణలో పోసుకుని తిప్పి దాన్ని ఆల్రెడీ రెడీ చేసుకున్నాక విత్తన శుద్ధి చేసుకోవాలి. విత్తనాలకి తెగుళ్ళు కానీ ఏమీ ఆశించకుండా ఉపయోగపడుతూ ఉంటుంది. విత్తనాలు దాన్ని తీసుకుని బీజామృతంలో వేసి ఒక అరగంట నిల్వ ఉంచి దాన్ని తీసి గుడ్డలో మూట కట్టి బయట ఆరబెట్టి అవి తీసుకుని మళ్ళీ దాన్ని విత్తనాల కింద గుచ్చుకోవటే ఉపయోగపడుద్ది. తెగుళ్ళు కానీ ఏమి రాకుండా ఆశించకుండా ఉంటాయని చెప్పి. ఇక పంటపై పురుగులు, తెగుళ్ల నివారణకు ఉపయోగపడే అనేక కషాయాలు సేంద్రియ సాగు పద్ధతుల్లో ఉన్నాయి. పురుగు ఉధృతిని బట్టి ఈ కషాయాలను తయారు చేసి వాడవచ్చు. వీటిలో మొదటిది నీమాస్త్రం. గుడ్డు దశ, లార్వా దశలో ఉన్న పురుగులను అరికట్టేందుకు, తల్లి పురుగులు పంటపై గుడ్లు పెట్టకుండా అరికట్టేందుకు ఇది ఉపయోగపడుతుంది. నీమాస్త్రం తయారీకి 5 లీటర్ల నీరు, 5 కిలోల వేపాకు, 5 లీటర్ల ఆవు మూత్రం, 1 కిలో ఆవు పేడ అవసరమవుతాయి. ముందుగా వేపాకును మెత్తగా రుబ్బి ఆవు పేడ, మూత్రంతో కలిపి నీటిలో కలిపి 1 రోజు ఊరబెట్టాలి. ఉదయం సాయంత్రం ఈ ద్రావణాన్ని కలపాలి. తర్వాత ఆ ద్రావణాన్ని వడపోసి 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఈ ద్రావణం 1 ఎకరానికి సరిపోతుంది. మరి బ్రహ్మాస్త్రం తయారీ గురించి తెలుసుకుందామా? రెండోది బ్రహ్మాస్త్రం. 5 కేజీలు ఆపాకు, 2 కేజీలు గానుగాకు, 2 కేజీలేమో చేతపల్పాకు, 2 కేజీలు ఉమ్మెత్తాకు, 2 కేజీలు జామాకు, ఇవన్నీ కలిపి 5 కేజీలు కలిపి బండరాయిలో పెట్టి పచ్చడిలాగా చేసి వాటిని నలగొట్టి వాటిని తీసుకెళ్ళి ఒక 20 లీటర్ల ఆవు మూత్రంలో కలిపి ఒక గిన్నె పెట్టి 40 నుంచి 50 లీటర్ల వరకు వచ్చే ఒక గిన్నెలో పోసి ఆ గిన్నెలో 4 పొంగులు వచ్చే వరకు మరగబెట్టి, ఆ మరగబెట్టిన తర్వాత 3 రోజులు ఆ గిన్నెలో గిరగిర తిప్పుతూ ఒక చెక్కతోటి తిప్పిన తర్వాత 3 రోజులు అయిన తర్వాత దాన్ని తీసి వడకట్టాలి. వడకట్టిన తర్వాత దాంట్లో వచ్చిన రసాన్ని మనం స్ప్రేయింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుద్ది. 100 లీటర్ల వాటర్కి ఒక 6 లీటర్ల వరకు మనం దీన్ని కలిపి స్ప్రేయింగ్ చేసుకోవాలి. దానివల్ల పురుగులు అవన్నీ రాకుండా కూరగాయలకు కానీ, మామిడి తోటలకు కానీ దేనికైనా ఉపయోగించుకోవడానికి బాగుంటుంది అన్నమాట. 4వది అగ్నియాస్త్రం. అగ్నియాస్త్రం 5 కేజీలు వేపాకు, 1 కేజీ పొగాకు, 1 కిలో వెల్లుల్లి, 1 కిలో పచ్చిమిర్చి, ఒక 20 లీటర్ల ఆవు మూత్రంలో కలిపి ఒక 40 నుంచి 50 లీటర్ల గిన్నెలో ఉడకబెట్టి అవి 4 పొంగులు వచ్చేంత వరకు ఉంచాలి. 4 పొంగులు వచ్చిన తర్వాత దాన్ని 4 సార్లు దించేసి పక్కన పెట్టిన తర్వాత 3 రోజుల వరకు దాంతో కలయి తిప్పిన తర్వాత వడకట్టిన తర్వాత అందులో వచ్చిన రసాన్ని మనం స్ప్రేయింగ్ కింద ఉపయోగించుకోవడానికి పనిచేస్తుంది. 100 లీటర్ల వాటర్కి 5 లీటర్లు అగ్నియాస్త్రం కలుపుకుండి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. ఈ అన్నిటికల్లా పవర్ఫుల్ ఇది ఉన్నది అగ్నియాస్త్రము. అగ్నియాస్త్రం యాక్చువల్గా ఏ పురుగుకైనా నివారించుకోవడానికి ఉపయోగపడుతుంది. పవర్ స్ప్రే ద్వారా మనం స్ప్రే చేసుకుంటే బాగుంటుంది. ఇది కూడా చీడపీడల నివారణలో దశపత్ర కషాయం అత్యంత సమర్థవంతంగా పనిచేస్తుందని సేంద్రియ విధానాలు నిరూపిస్తున్నాయి. దీని తయారీలో వేప, గానుగ, సీతాఫలం, ఆముదం, గుమ్మెత్త, కాకర, మందార, కసింద, బంతి, మునగ, పసుపు, గన్నేరు, తుమ్మ, వావిలాకు వంటి ఆకులు పనిచేస్తాయి. వీటిలో ఏవైనా 10 రకాల ఆకులను 2 కిలోల చొప్పున తీసుకుని వీటిని ముక్కల కింద నలగకొట్టి డ్రమ్ములో వేయాలి. దీనికి 20 కిలోల పేడ, 10 లీటర్ల మూత్రం, పొగాకు 1 కిలో, పచ్చిమిర్చి 1 కిలో, వెల్లుల్లి 1/2 కిలో, పసుపు 200 గ్రాముల చొప్పున కలిపి 200 లీటర్ల నీటిలో నానబెట్టాలి. ఉదయం సాయంత్రం పూట రోజూ కలపాలి. దగ్గర 49 రోజులు కానీ అలా ఉంచి కర్రతోటి పొద్దుట సాయంత్రం తిప్పుతూ ఉంటేనే కానీ అది తయారవదు. అలా తిప్పిన తర్వాత దాన్ని దశపర్ణ కషాయంగా వాడుకుంటాం. 49 రోజుల తర్వాత అది మనకి ఉపయోగపడుతుంది. అది దేనికైనా ఏ తెగులకైనా ఉపయోగించుకోవచ్చు.
దానివల్ల పురుగులు కానీ ఏమీ రాకుండా ఆశించకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇది 100 లీటర్ల వాటర్కే 6 లీటర్ల దశపర్ణ కషాయం కలిపి మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. దేనికైనా 15 రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేసుకుంటే దానివల్ల ఉపయోగం ఉంటుందని చెప్పేసి. చూశారుగా, మనకు అందుబాటులో ఉన్న వనరులతో మన పొలం దగ్గరే సులభంగా తయారు చేసుకోదగ్గ సేంద్రియ సాగు పద్ధతులు ఎంత ఆశాజనకంగా ఉన్నాయో. వీటిని ఆచరణలో చూపిస్తూ ఇప్పటికే చాలా మంది రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. పంట పండించడమే కాదు, దాన్ని సేంద్రియ ఉత్పత్తిగా అధిక ధరకు మార్కెట్ చేసేందుకు తనదైన వ్యాపార తెలివితేటలతో మార్కెట్లో ముందడుగు వేస్తున్నారు రైతు చుక్కపల్లి. దీనికి తోడు తక్కువ ఖర్చుతో పర్యావరణ సన్నిహితమైన ఈ సాగు పద్ధతుల్ని విస్తరించేందుకు కృషి చేస్తున్న చుక్కపల్లి రామకృష్ణ ప్రసాద్ కృషి అభినందనీయం.